బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలిసింది. అయితే జనసేన మరిన్ని సీట్లకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో 2 సీట్లు పెంచి గరిష్టంగా 11 సీట్ల వరకు ఇవ్వడానికి కూడా కమలదళం సిద్ధపడినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా కూకట్పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఆంధ్రప్రదేశ్తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ తదుపరి అభ్యర్థుల జాబితాపై అధిష్టానంతో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీ చేరుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి మంగళవారం రాత్రి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలిసింది. అయితే అదే సమయంలో రాజస్థాన్ మళ్లీ జాబితాపై కసరత్తు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా నడ్డా నివాసానికి చేరుకున్నారు. రాజస్థాన్లో మరో 76 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా తెలంగాణలోని 119 స్థానాల్లో 2 విడతలుగా 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 66 స్థానాల్లో జనసేనకు ఇవ్వనున్న స్థానాలకు మినహాయించి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తెలంగాణ కోర్ కమిటీ నేతలు నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. నేడు సాయంత్రం 6 గంటలకు బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో జేపీ నడ్డా అధ్యక్షతన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా జరగనుంది. ఈ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో పాటు కమిటీ సభ్యులుగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్, డాక్టర్ కె లక్ష్మణ్ తదితరులు హాజరు కానున్నారు. బుధవారం నాటి సమావేశంలో రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 25న రాజస్థాన్, నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ప్రచారంపై దృష్టి పూర్తిగా కేంద్రీకరించాలని కమలనాథులు భావిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం జరిగే సమావేశంతో దాదాపు ఈ కసరత్తును పూర్తి చేసే అవకాశం ఉంది. బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తులు సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు కొలికి వచ్చింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు 9 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలిసింది. అయితే జనసేన మరిన్ని సీట్లకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో 2 సీట్లు పెంచి గరిష్టంగా 11 సీట్ల వరకు ఇవ్వడానికి కూడా కమలదళం సిద్ధపడినట్టు సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆంధ్ర ప్రాంత ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉన్న కూకట్పల్లి, షేర్లింగపల్లి, ఎల్బీనగర్ వంటి స్థానాలను తమకు కేటాయించాలని జనసేన కోరుతుండగా కూకట్పల్లిని జనసేనకు కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాలో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, అప్డేట్స్ ఏంటి చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. ఈరోజు సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశం కానుంది. ఈ సమావేశంలో మిగిలినటువంటి 66 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కొంత స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని స్థానాలకు దాదాపుగా 42 స్థానాలకు సంబంధించిన అంశం మీద ఒకే అభ్యర్థిని రాష్ట్ర పార్టీ ఖరారు చేసి కేంద్ర పార్టీకి పంపించింది. కేంద్ర పార్టీ దీన్ని పరిశీలించే అవకాశం ఉంది. పరిశీలించిన తర్వాత సుమారుగా 50 స్థానాలకు సంబంధించి అంటే 50 వరకు స్థానాలకు ఈరోజు పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. మరోవైపు జనసేన పొత్తు విషయంలో బీజేపీలో కొంత గందరగోళం ఏర్పడింది. వాస్తవానికి జనసేనకు తెలంగాణలో ఏమాత్రం బలం లేదు. కానీ బీజేపీ నాయకులు అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని పవన్తో పొత్తుకు కేంద్ర పార్టీ సిద్ధం కావడము, రాష్ట్ర పార్టీ నేతల దూతలకు పంపించడము, దానికి సంబంధించి పవన్ కొంత సానుకూలంగా స్పందించి కొన్ని స్థానాలను తమ కేటాయించాలని కోవడము, పార్టీ రాష్ట్ర నాయకులు కూడా ఎందుకు సంకల్పం వ్యక్తం చేయడం, కేంద్ర పార్టీ కూడా ఓకే చెప్పేందుకు సిద్ధం కావడంతో
పార్టీ నేతలు శ్రేణులు కొంత గందరగోళంగా జరుగుతున్నాం. ముఖ్యంగా షేర్లింగంపల్లి కూకట్పల్లి విషయంలో కొంత రగడ జరుగుతూ ఉన్నది. అంటే షేర్లింగంపల్లి కూకట్పల్లిని నియోజకవర్గాలను జనసేనకు ఇవ్వాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో అంటే బలంగా ఉన్నటువంటి ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీని కాకుండా జనసేనకి ఇవ్వడం ఎంతవరకు సరైంది అని చెప్పేసి కొంత గందరగోళం ఏర్పడింది. మొన్న 3 రోజుల క్రితం అయితే కూకట్పల్లి బీజేపీ కార్యాలయంతో పాటు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కూకట్పల్లి కార్యకర్తలు నాయకులు కొంత ధర్నా చేసి పార్టీ నాయకులను కలిసి తమ నిరసన వ్యక్తం చేశారు. అదేవిధంగా షేర్లింగంపల్లికి సంబంధించిన విషయంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కొంత పట్టుదలగా ఉన్నాడు. జనసేన కాకుండా బీజేపీకి ఇవ్వాలి, అది కూడా రవికుమార్ యాదవ్కి ఇవ్వాలని చెప్పేసి ఆయన కొంతకాలంగా బీజేపీ నాయకత్వాన్ని కోరుతున్నారు. తాను ఈ విషయంలో బీజేపీ స్పష్టత ఇవ్వకపోతే తన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి కూడా కొంత అల్టిమేటం జారీ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. దీంతో జనసేన పొత్తు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వంలో రాష్ట్రాంగం కొంత పునరాలోచన. అయితే ఈ 2 స్థానాలకు మిగతా స్థానాలను అవసరమైతే 10 స్థానాల వరకు ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల్లో కేటాయించేందుకు బీజేపీ నాయకత్వం కూడా సిద్ధమైంది. దీనికి సంబంధించి జనసేనాని మాత్రం ఎందుకు ఒప్పుకోకుండా ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు తనకు ఖమ్మం, నల్గొండ జిల్లాలో కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇప్పటికే జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్ కూకట్పల్లి నియోజకవర్గంలో తానే అభ్యర్థిని ప్రచారం చేయడంతో కొంత బీజేపీ శ్రేణులు గందరగోళంలో ఉన్నాయి. మొత్తంగా చూస్తుంటే పొత్తుల విషయంలో ఆలాస్పదంగా వచ్చినటువంటి జనసేన పొత్తుల విషయంలో కొంత బీజేపీ సందిగ్ధంలో పడింది. మరోవైపు అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ కొంత గందరగోళం ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు అంటే రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకొని ఉన్న నేపథ్యంలో లోక్సభకు పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నటువంటి నాయకులు కొంతమంది అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ తాను సూచించిన అభ్యర్థికి ఇస్తే భవిష్యత్తులో లోక్సభ ఎన్నికల సందర్భంగా అంటే ఏప్రిల్ మేలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో తమ కొంత కలిసి వస్తుందని వాళ్ళు కొంత ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకు సంబంధించి పార్టీ నాయకులతో చర్చిస్తా ఉన్నారు. పార్టీ నాయకత్వం కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తా ఉన్నారు. మొత్తంగా చూస్తుంటే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ 2 పార్టీలు కూడా కొంత ప్రచారాన్ని ముమ్మరం చేసి ప్రజల్లోకి దూసుకుపోతున్న నేపథ్యంలో ఇంకా పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ మల్లగుల్లడం అనేది పార్టీ శ్రేణుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. ప్రియా, అయితే కృష్ణమూర్తి, ఇప్పుడు బీజేపీ జనసేనతోని పొత్తును చూసుకుంటే ఆ పార్టీ సీనియర్ నాయకులు దీనికి ఎలా స్పందిస్తున్నారు? జనసేనతో పొత్తుతోటి జనసేనతో పొత్తు అనేది ఎవరికి నచ్చట్లేదు. కానీ పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి అంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఏ మాత్రం ఉనికి లేదు. జనసేనకు అక్కడక్కడ కొంత పవన్ అభిమానం అనుకోండి, జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది కార్యకర్తలు కొంత ఉత్సాహంగా ఉన్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అంటే అక్కడ మరో 4 నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయి ఏపీలో. ఇటు సాధారణ అంటే లోక్సభ ఎన్నికలు అసలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2 ఒకేసారి జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొంత బీజేపీకి 2-3 స్థానాలు దక్కవచ్చు. బీజేపీ కొంత ఉనికి ఏపీలో కూడా నేను ఉంది అని నిరూపించుకునేందుకు కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో పార్టీ జాతీయ నాయకత్వం జనసేనని ప్రోత్సహిస్తా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి పంపించడము, అక్కడ సెంట్రల్ జైల్లో పవన్ చంద్రబాబును కలిసినప్పుడు పొత్తుల విషయం రావడము, ఆ వెంటనే చంద్రబాబు కలిసి బయటకు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి పొత్తుకు వెళ్తాను, అవసరమైతే ఎన్డీఏతో తెగదెంపులు చేసుకుంటాను అని ప్రకటన చేసిన నేపథ్యంలో బీజేపీ నాయకత్వం కొంత అలర్ట్ అయినట్టు. అంటే పవన్తో స్నేహాన్ని వదులుకునేందుకు బీజేపీ నాయకత్వం సిద్ధంగా లేదన్న విషయం స్పష్టమవుతా ఉన్నాయి. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పోతే 2-3 సీట్లు పోతాయి. కానీ జనసేనతో వచ్చే ఏపీ ఎన్నికలకు సంబంధించి కొంత పొత్తుకు మార్గం సుగమవుతుందని చెప్పేసి బీజేపీ నాయకత్వం భావించిన నేపథ్యంలో ఈ పొత్తుల విషయం తెరపైకి వచ్చింది. దీని విషయంలో బీజేపీ పార్టీ సీనియర్లు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరు బహిరంగంగా మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. వాళ్ళు అంతర్గతంగా అయితే జనసేనానికి అసలు తెలంగాణలో ఏ మాత్రం ఉనికి లేదు, అసలు ఏపీలోనే ఉనికి లేదు. గత ఎన్నికల్లో పవన్తో పాటు చాలా మంది జనసేన నాయకులు ఓడిపోయారు. అయినప్పటికీ అక్కడ కొంత పవన్ ఏదో కొంత కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు, ప్రజల్లో కొంత తిరుగుతా ఉన్నారు, ప్రజల్లో కొంత ఆదరణ పెరుగుతా ఉన్నది. ఈ నేపథ్యంలో బీజేపీకి పవన్ చరిష్మా కలిసి వస్తుందని చెప్పేసి జాతీయ నాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పొత్తుల కోసం కొంత శ్రీకారం చుట్టంగా స్పష్టంగా తెలుస్తా ఉన్న ప్రియా. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.